ఎంతమంది మీలో కూడా రీజన్ లేకుండా నాలెక్క ఏడ్చుకుంటూ కూర్చుంటారు? కామెంట్ చేయండి. అన్నీళ్ళు చాలా విలువైనవి. మనం ఏడుస్తున్నామంటే దానికి ఒక గట్టి రీజన్ ఉండాలని అంటారు కదా. నాకేందో ఆ గట్టి రీజన్ల విషయం పక్కన పెడితే ఊరికనే ఏడుపు వస్తుంది చిల్లర విషయాలకి. లోపల ఏదైనా బాధ అనిపించింది అనుకోండి, కూర్చొని గంట సేపు ఏడిస్తే తప్ప భారం దిగిపోయినట్టే అనిపించదు. ఇంకా నయం కన్నీళ్ళకు కూడా డబ్బులు పెట్టే కొనుక్కోవాలంటే ఈ ప్రపంచంలో ఎంతమంది వాటిని కొనుక్కోలేక బాధను దాచుకోలేక గుండె బగిలి చచ్చిపోయేటోళ్ళు. అదే సరే అక్క, నువ్వు కెమెరా ఆన్ చేసుకొని మరి ఎందుకు ఏడుస్తున్నావు ఇంతలాగా అని అనుకుంటున్నారా? ఎందుకో తెలీదు, రీజన్ లేకుండా డల్ అయిపోవడంలో నాకు నేనే సాటి. ఇట్లుంటే బాగుండదు. కొన్ని వీడియోస్ అయినా షూట్ చేసుకుంటా కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటుంది అనుకున్నా, బట్ కెమెరా ఆన్ చేయగానే కన్నీళ్ళు తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి. ఇన్నిసార్లు అనుకుంటున్నా ఎమోషనల్ గా స్ట్రాంగ్ ఉండాలి, దేనికి ఏడవకూడదు, ధైర్యంగా ఉండాలని చెప్పి. కానీ నా లోపల సముద్రం ఉన్నట్టుంది. ఫస్ట్ కన్నీళ్ళే వస్తాయి మాటల కంటే ఎక్కువ. అట్లండి ఈ ఏడుపు పురాణం అంతా ఎందుకు. ఇప్పుడైతే నేను కొంచెం నార్మల్ అయిపోయినా కదా, ఏడ్ చేసిన కాబట్టి భారం దిగిపోయింది. ఇంకా వీడియో చేసేద్దాం. ఈ రోజు రివ్యూ మంచి బేబీ పింక్ కలర్ లో ఉంది. అమ్మాయిలకు చాలా ఇష్టం కదా, ట్రై చేయండి ఒకసారి. టాప్ పైన వచ్చిన వర్క్ మొత్తం థ్రెడ్ వర్కే. ఎంత మెత్తగా ఉందో క్లాత్, అసలు ఎక్కడ డిస్టర్బ్ గా లేకుండా. మీరు ఆర్డర్ చేసుకోవాలంటే కింద ట్యాగ్ చేస్తా, కమ్యూనిటీలో లింక్ ఇస్తా.